ఎండలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హౌస్ అరెస్ట్ చేసేస్తోంది. కాదని బయటకు వెళితే హాస్పిటల్లో బెడ్ను రెడీ చేసేస్తోంది. సన్ ప్రొటెక్షన్తో అడుగులు వేసినా సరే అటెన్షన్గా ఉంటూ అనారోగ్యానికి చేరువ చేస్తోంది. కొడితే గ్రౌండ్ అవతల బంతి పడ్డట్టు సూర్యుడు ఓ అదిరే లుక్తో పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాడు. అర్జెంట్ మ్యాటర్ అని చెప్పినా సరే మీటర్ మీద ఎక్కువ అన్నట్టు రెస్టింగ్ టైంను ఫిక్స్ చేసేస్తున్నాడు. సీజన్ మారితే సిచ్యువేషన్లో మార్పులు రావడం సహజం. అవి కాస్త అడ్జస్ట్ అయ్యేటట్టుగా ఉండేవి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా సీనే మారిపోతోంది. మార్నింగ్ 8 దాటితే చాలు మాడు పగిలేంత ఎండ. ఈవినింగ్ 7 అవుతున్నా సరే వడగాల్పులు ఉక్క పోతతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నా టైం మొదలైతే నీకు టైం ప్రారంభమైనట్టే అన్నట్టు ఆడుకుంటోంది. ఆప్షన్ లేకుండా ప్రిస్క్రిప్షన్తోనే సరిపెట్టుకోమంటూ డైరెక్ట్గా చెప్పేస్తుంది. శీతల పానీయాలతో ఎండాకాలాన్ని మర్చిపోవాలని చూస్తున్న వాళ్లను సైతం సైలెంట్గా దెబ్బ కొట్టేస్తూ దిమ్మ తిరిగేలా చేస్తోంది. మండే నుంచి వెదర్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. టెంపర్ చూపిస్తూ అందరినీ డీలా పడేలా చేస్తోంది. మరికొద్ది రోజులు ఇలాంటి పరిస్థితి గ్యారంటీ అని వాతావరణ శాఖ చెప్తోంది. సిచ్యువేషన్ ఈ హాట్ సీన్ ఎలా డిమాండ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరో మార్గమే లేదన్నట్టు అధికారులు చెప్పేలా చేసేస్తోంది. ఐపీఎల్ ఆక్షన్లో బెన్ స్టోక్స్ కోసం ఫ్రాంచైజీలు పట్టుబడినట్టు తెలుగు రాష్ట్రాల్లో సన్ స్ట్రోక్స్కు ప్రజలు హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మండుతున్న ఎండలతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. సో ఇంకా ఎన్ని రోజులు ఈ హీట్ వేవ్ కొనసాగుతుంది, ఎండల్ని ఇంకా ఎన్ని రోజులు మనం భరించాల్సి వస్తుంది? డైరెక్టర్ కె నాగరత్నం, ఫోర్కాస్టింగ్ డైరెక్టర్ కె నాగరత్నం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హెర్. నాగరత్నం గారు, ప్రస్తుతం నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణాలు ఏమిటండి? యాక్చువల్లీ ఇప్పుడు 2 రోజులుగా మనం చూసుకున్నట్లయితే మనకి అత్యధికంగా తెలంగాణ కానీ కోస్టల్ ఏపీలో కానీ మనకి సివియర్ హీట్ వేవ్ కండిషన్స్, అలాగే కొన్ని చోట్ల మనము హీట్ వేవ్ కండిషన్స్ కూడా చూడటం జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే మనకి పలు చోట్ల ఆదిలాబాద్ కానీ భద్రాచలం కానీ, అట్లాగే మనం చూసుకున్నట్లయితే నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్ ఈ ప్రదేశాల్లో మనం హీట్ వేవ్ కండిషన్స్ అనేవి చూసుకోవటం జరిగింది. హీట్ వేవ్ కండిషన్స్ అంటే ఏంటి అంటే టెంపరేచర్స్ అబవ్ 40 degrees Celsius నమోదవ్వాలి. 40 degrees Celsius నమోదయ్యి సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు 4.5 నుంచి 6.5 degrees Celsius కన్నా ఉంటే కనుక దాన్ని హీట్ వేవ్ కండిషన్స్ అంటాం. దాన్నే వడగాల్పులని తెలుగులో అంటాం. అట్లాగే ఇవి ఉష్ణోగ్రతలు కానీ 6.5 అబోవ్ కానీ ఉంటే కనుక ఆ టెంపరేచర్స్ని మనము సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ అని, అట్లాగే తీవ్ర వడగాల్పులని అంటాం. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ కండిషన్స్ మళ్ళీ కోస్టల్ రీజియన్కి అట్లాగే ఇన్లాండ్ రీజియన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణ మనకి కోస్టల్ రీజియన్, ఇన్లాండ్ రీజియన్ కాబట్టి, రాయలసీమ కూడా ఇన్లాండ్ రీజియన్ కాబట్టి అక్కడ కండిషన్స్ అబవ్ 40 degrees Celsius ఉండాలి. అలాగే మనం కోస్టల్ రీజియన్లో చూసుకున్నట్లయితే కోస్టల్ ఏపీకి అవి 37 degrees Celsius అబవ్ ఉండి సేమ్ కండిషన్స్ ఉంటే కనుక హీట్ వేవ్, సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ అన్నీ అంటాం. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి గాలుల దిశ కానీ అటు స్పీడ్ కానీ చూసుకున్నట్లయితే మనకి గాలులన్నీ కూడా నదర్లీ డైరెక్షన్ అంటే ఉత్తరాది నుంచి కానీ అట్లాగే వాయు దిక్కు నుంచి కానీ వీచడం జరుగుతుంది. తేమ శాతం కూడా తక్కువగా ఉండటం వల్ల హీటింగ్ ఎఫెక్ట్ అనేది డామినేట్ చేయడం వల్ల ఆ రీజియన్లో మనకి హీటింగ్ కంటెంట్ పెరిగి మనకి టెంపరేచర్స్ ఎక్కువగా నమోదవటం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క సిచ్యువేషన్స్ మనకి బోత్ తెలంగాణ రీజియన్ యాజ్ వెల్ యాజ్ కోస్టల్ ఏపీ అండ్ రాయలసీమలో ఉండటం వల్ల మనకి చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 42 degrees Celsius పైనే నమోదవటం జరిగింది. కొన్ని చోట్ల అయితే మనకి ఉష్ణోగ్రతలు 45 degrees Celsius పైనే, 1-2 చోట్ల మనకి కృష్ణా కానీ గుంటూరు జిల్లా, ప్రకాశం, అట్లాగే మన నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఉష్ణోగ్రతలు మనకి 46 పైనే నమోదయ్యి సాధారణం కన్నా కూడా ఉష్ణోగ్రతలు 6 degrees, కొన్ని చోట్ల 8 degrees Celsius పైన కూడా నమోదవటం జరిగినాయి. మాన్సూన్స్ ఈసారి కాస్త ముందుగానే వస్తున్నాయని చెప్పి ఫోర్కాస్ట్ చెప్తున్న నేపథ్యంలో ఈ నెలంతా కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందా? ఏమైనా కాస్త తగ్గుముఖం పడుతుందా అట్లీస్ట్ నెల చివరి వారం వచ్చేసరికి? ఇప్పుడు ఆన్సెట్ ఫేజ్ అనేది మనకి ఇప్పుడు ఐఎండీ ప్రకారం డిక్లేర్ చేస్తుంది 30
30th మే అనేది కేరళ కోస్ట్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మాన్సూన్ కానీ బాగుండే అవకాశం ఉండి మనకి తేమ శాతం అది కూడా వాటికి ప్రోత్సహిస్తే కనుక మాన్సెట్ ప్రోగ్రెస్ అయ్యి మన రాయలసీమని కూడా ఆన్సెట్ డేట్కి నార్మల్ ఆన్సెట్ డేట్కి ఆన్సెట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక మనకి నార్మల్ ఆన్సెట్ డేట్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ కాబట్టి అప్పటి వరకు ఉష్ణోగ్రతలు ఇట్లాగే అప్పుడప్పుడు హీట్ వేవ్ కండిషన్స్ అప్పుడప్పుడు 40 degrees పైన కూడా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే మన రీజియన్లో కానీ లోకల్ యాక్టివిటీ వలన అలాగే వేరే విధంగా కానీ తేమ కానీ సహకరిస్తే కనుక అట్మాస్ఫియర్లో సాయంత్రం పూటకి థండర్స్టార్మ్ యాక్టివిటీ రావటం వలన మనకి రాత్రిపూట కానీ పగలు కానీ కొంచెం టెంపరేచర్స్ 1 or 2 degrees తగ్గే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ ఆక్షన్లో బెన్ స్టోక్స్ కోసం ఫ్రాంచైజీలు పట్టుబట్టినట్టు తెలుగు రాష్ట్రాల్లో సన్ స్ట్రోక్స్ కు ప్రజలు హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంట్లో ఒక్కరు కాస్త నీరసంతో మంచం పడితే మిగిలిన వాళ్ళందరూ కూడా అదే దారిలోకి వెళ్లేలా చేసేస్తోంది. డయేరియా, మలేరియా, టైఫాయిడ్ లాంటి జబ్బులతో సామాన్యుడిని ఆగమాగం చేసేస్తోంది. కోరంటీ ఫీవర్ హాస్పిటల్లో సిచ్యువేషన్ చూస్తే సన్ ఎఫెక్ట్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న ఎండలు ఒక్కసారిగా ప్రజల అనారోగ్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. దాదాపు 45 నుంచి 46 డిగ్రీలు పైగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న ఎండలు ఒక్కసారిగా అనారోగ్యం పాలు చేస్తున్నాయి. మనం వివిధ ఆసుపత్రులు చూసుకుంటే ఒక్క తెలంగాణలోనే దాదాపు ఒక్కరోజే 3000కు పైగా ఓపీ పేషెంట్లు నమోదయ్యారంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఇప్పుడు ప్రధానమైన ఫీవర్ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు కిటకిటలాడుతున్న జనం వివిధ రోగాలతో వస్తున్నారు. ప్రధానంగా హై ఫీవర్తో పాటు గొంతు నొప్పి, మరోవైపు డీహైడ్రేషన్, వాంతులు, విరోచనాలు, ఇలా అనేక ఇబ్బందులతో ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గొంతు నొప్పి లాంటి వాటితో ఎక్కువగా వస్తున్నారు. ఎండలో ఎక్కువగా ఎండ ఒక్కసారిగా ఉండటం, మరోవైపు చల్లని వాతావరణంగా సాయంత్రం పూట మారటం, ఇలాగా ఒక్కసారి వాతావరణంలో ఇన్ని మార్పులు. మరోవైపు ఎక్కువగా ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో స్వెట్టింగ్ వాతావరణం కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో చికెన్ పాక్స్ లాంటి రోగాలు కూడా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులైతే ఎక్కువ సంఖ్యలో మనకి కనిపిస్తున్నారు. దీనికి ప్రధానంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఎండలోన వాళ్ళు తీసుకోవాల్సినంత వాటర్ తీసుకోకపోవడం అనేది ఒక కారణంగా చెప్తున్నారు. ఎక్కువ శాతం అంటే బయట ఆరుబయట పనిచేసేవాళ్ళు, లేకపోతే ఇతర కూలీలు, లేకపోతే బయట ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు మాత్రం మనకి ఎక్కువగా ఇక్కడ ఈ వ్యాధులు గురవుతున్నట్టు కనిపిస్తుంది. మనం ఒకసారి ఫీవర్ హాస్పిటల్లోనే ఫార్మసీని మనం ఒక్కసారి చూస్తే ఒక ఫార్మసీలోని ఇంత క్యూ ఏర్పడిందంటే ఏ స్థాయిలో మనకి ఈ వడదెబ్బకు కానీ లేకపోతే ఎండ తీవ్రత కానీ రోగులు వస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. మనం కేవలం ఫార్మసీలోన ఒక క్యూ కనిపిస్తోంది మనకి. వివిధ అంటే ఓపీలో చూపించుకున్న తర్వాత వివిధ డాక్టర్లు వివిధ రోగాలకు సంబంధించి రాసిన మందులకు సంబంధించి ఒక ఫార్మసీలో ఇంత క్యూ ఏర్పడుతుంది. ఇదే స్థాయిలో అన్ని ఆసుపత్రుల్లో కూడా చివరికి పిల్లల ఆసుపత్రుల నుంచి పెద్దలు ఉండే ఆసుపత్రి వరకు ఇదే క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మరోవైపు తీవ్ర స్థాయిలోనే కొందరికైతే ప్రాణాపాయ స్థితులు ఏర్పడుతున్నాయి. వడదెబ్బకు పడిపోతున్న కేసులు అయితే మనకి అనేక నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది వైద్యులు చెప్తున్నారు. ఒక్కసారిగా మరింత ఎండలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ క్యూ లైన్లో మరింత పెరిగే ప్రమాదం మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రమేష్తో గణేష్, TV9 హైదరాబాద్. మండే నుంచి సండే వరకు సన్ తన ప్రతాపం చూపిస్తుంటే కామన్ మ్యాన్ కలవరపడిపోతున్నాడు. బయటకు వెళ్లకుంటే బతుకు తెరువు కష్టమనుకున్న ఆటో డ్రైవర్ మొదలు భవిష్యత్ కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్న స్టూడెంట్, కూలీకి వెళ్లనిదే కడుపు నిండని రోజువారీ లేబర్ వరకు అందరూ సన్ స్ట్రోక్స్ బాధితులే. ఫీవర్ హాస్పిటల్లో వారి బాధలు హార్ట్ బీట్ను పెంచడమే కాదు, హీట్ హాట్ను తెలియజేసేదే. రోజురోజుకు సూర్యుడి ప్రతాపం పెరిగిపోతోందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సలహాలిస్తున్నారు. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడమే కాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. టెంపరేచర్లో వస్తున్న మార్పులతో పాటు పూటకో తీరుగా సన్ ప్రవర్తిస్తుండడంతో బీ కేర్ఫుల్గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ DM డాక్టర్ శంకర్రావు చెప్తున్నారు. ఎండల పని దొరికిండే ఆ గుంత తొమ్మిన ఒక 15 రోజులు ఎండల ఉల్టిల్, జ్వరం, కడుపు నొప్పి, మొత్తం తలకాయ నొప్పి ఉండే. రేపు అడ్మిట్ అయిపోయిన మన కోరంటీ హాస్పిటల్లో నొప్పి, తలకాయ నొప్పి, జ్వరము, మన ఒళ్ళు నొప్పి అంత ఖతం అయిపోయింది. ఒక ఉల్టీలు ఉన్నాయి కదా, అవి ఒక బాకీ ఉంది. బస్ ఖతం. వాంతులు బాకీ ఉంది. టైఫాయిడ్ ఫీవర్ ఎన్ని రోజుల నుంచి? 10 days. జ్వరం తక్కువ ఉంది.
ఎండవల్ల వచ్చింది. ఆ టైంలో నీరసం వచ్చింది, చక్కెర వచ్చినట్టు అయింది. ఇక బండి పక్కన పెట్టి వచ్చేసాం. 2 days అయింది. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఫీవర్ పర్లేదు, బాగుంది. కంటిన్యూగా ఎక్కిస్తున్నారు. ఇది ఇంజక్షన్స్ అవి బాగానే ఇస్తున్నారు.